మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కొన్ని మాటలు చూడండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయంలో విచారింతురు. అవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలలో ఉన్నటువంటి ఈ మధురమైన మాటలు ఇవన్నీ కూడా. అడవి పువ్వుల్ని ఈరోజు మన దగ్గరికి దేవుడు తీసుకొస్తూ అడవి పువ్వులను చూపిస్తున్నారు. ఎప్పుడైనా చూసారా అడవి పువ్వులని? మీరు అడవికి వెళ్ళారేంటి? మరి చూసామంటున్నారు. అడవికి వెళితే మనం చూస్తాం. అడవిలోనికి వెళితే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఊర్లు ట్రావెల్ చేసి వెళుతూ ఉన్నప్పుడు అదంతా ఒట్టి పొదల్లా ఉంటాయి. అక్కడ వాటిని ఎవరు కూడా నాటరు, ఎవరు కూడా దానికి కేర్ తీసుకోరు, ఎవరు వాటిని చూసుకోరు. అయినా సరే కొన్ని మంచి మంచి ఫ్లవర్స్ కనబడుతూ ఉంటాయి. అడవి ప్రాంతాలు చాలామంది చూస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, కొన్ని పల్లెటూరుల దగ్గర, ఊరి చివర్లలో అడవులు ఉంటాయి. మీలో కొంతమందికి తెలుస్తాయి. అలాంటి అడవుల్లో చాలా మంచి మంచి మొక్కలు ఉంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళే కదా అనేకమైన మూలికలు ఉన్నటువంటి మొక్కల్ని, అనేకమైనటువంటి ఔషధాలకు ఉపయోగించేటువంటి చెట్టు బెరడుల్ని, అనేకమైన పువ్వుల్ని కూడా తీసుకొస్తుంటారు అక్కడి నుంచే. అడవిలో ఉన్నటువంటి పువ్వులు అవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అని ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలవి. అడవి పువ్వులనంట దేవుడు ఎలా అలంకరించారో మీకు తెలుసా అంటున్నాడు. ఎలా అలంకరించారంట అంటే ఈవెన్ సొలొమోనుకి కూడా అంత అలంకరణ లేదంట. చూడండి ఎలా కంపేర్ చేస్తున్నారో. సొలొమోన్ అంటే ఎలాంటి రాజో మన అందరికీ తెలుసు. ఆయన గారి వైభవము ఎంత గొప్పదో, ఆయన ఎలా తయారవుతాడో, ఆయన వస్త్రాలు ఎటువంటివో, ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు వడ్డించే వారి వస్త్రాలే చాలా ఆశ్చర్యం కల్పించాయంట శాబ దేశపు రాణికి. అసలు ఏంటి భోజనాలు వడ్డించే వాళ్ళు కూడా ఇంత మంచి డ్రెస్సింగ్, అసలు వీళ్ళ డ్రెస్సులేంటి, వీళ్ళ సిస్టమ్ ఏంటి, వీళ్ళని చూస్తుంటే నాకేం జ్ఞానమే పనిచేయట్లేదు అనుకుంది ఆవిడ శాబ. అంటే దాంతో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. అసలు ఈ అడవి పువ్వుతో, ఈ అడవి పువ్వు అలంకరించబడినట్లుగా సొలొమోను కూడా అలంకరించబడలేదని తీసేశారండి. అంత వైభవాన్ని దేవుడు అడవి పువ్వుకి ఇచ్చాడంట దేవుడు. మనం అడవి పువ్వులను చూసే మరి ఇలాంటి పువ్వులన్నీ కూడా డిజైన్ చేశారు. లేకపోతే ఇలాంటి కలర్ ఎప్పుడైనా మీ ఇంట్లో చూసారా? మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే అడవి పువ్వులే. దేవుడు ఆ అడవిలో రకరకాల పువ్వుల్ని డిజైన్ చేశాడు ఆయన. ఆ పువ్వును చూసినప్పుడు అది చాలా సొగసుగా ఉంటుంది అనమాట, చాలా అందంగా ఉంటుంది. అది అసలు అది ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, రంగురంగులు. మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో రకరకాల ఫ్రూట్స్ని, రకరకాల ఫ్లవర్స్ని చూపిస్తుంటే మన జీవితంలో మనం ఎప్పుడు చూడలేదు అవి కదా. చూస్తున్నారు కదా మీరు కొన్ని నిజంగా ఫ్లవరేనా అది అని అనిపిస్తుంది. ఇది రియల్ ఫ్లవరా, ఇంత బాగుంది ఏంటి అనిపిస్తుంది. దాంట్లో ఒక్క రెక్కలో ఉన్నటువంటి కలర్స్ డిజైన్ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అవునా కదా. కొన్ని ఏరియాలకి కొన్ని ఫేమస్గా ఉంటూ ఉంటాయి. మనం చూడం కొన్ని పువ్వుల్ని, అవి ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడరు కొన్ని పువ్వుల్ని, మన దగ్గర చూస్తూ ఉంటాం. ఆ మంచు వచ్చి అదంతా కూడా తగ్గిపోయిన తరువాత కొన్ని మంచి పుష్పాలు బయటకు వస్తాయంట ఆ మంచు దేశాలలో. అవి వచ్చినప్పుడు అవి ఎంత కలర్ఫుల్గానూ ఉంటాయంట. అప్పుడు వాళ్ళకి అర్థం ఏంటంటే ఆ మంచు కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు అంతా నూతనమైనటువంటి ఒక ఆశీర్వాద కాలం మనకు వస్తుంది అనేటువంటి ఒక అర్థం తీసుకుంటూ ఉంటారంట దాన్ని చూసినప్పుడు. అలాంటి పువ్వుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది స్త్రీలకి పువ్వులు అంటే తలలో పెట్టుకోవడం వరకునే తెలుస్తుంది, కానీ అంటే వాటి అందాన్ని చూడడం, వాటి అందాన్ని ఆస్వాదించడం, లేదంటే పువ్వులను పెంచుకోవడం. పువ్వుల చెట్లు ఎవరైనా ఇంట్లో ఉంటే మీకు అవి పూసినప్పుడు మీకు వచ్చే ఆనందం మీకు తెలుస్తుంది. సీజనల్గా పూస్తూ ఉంటాయి ఆ పువ్వుల చెట్లు అవన్నీ కూడా. అది మన మనస్సు ఎంత బాగోలేకపోయినా మీరు పువ్వుల మొక్కల దగ్గరికి వెళ్ళండి. మీరు
వెళ్ళినప్పుడు దాన్ని చూసినప్పుడు అబ్బా ఈరోజు ఇవి పూసాయా అని పాజిటివ్గా అదంతా కూడా మంచి ఒక ఫీల్ కలుగుతుంది ఏ మనిషి కన్నా వాళ్ళ మనుషులైతే. కొంతమందికి ఇంకా పువ్వుల మొక్కలు లేవు, కాయల మొక్కలు లేవు, తిందుమా త్రాగుదుమా సుఖించుదుమా, ఇది తప్ప ఇంకొక పువ్వు లేదు, చెట్టు లేదు, కాయ లేదు, జీవితం లేదు. ఇంకా ఇవి కూడా ఉంటాయి కొన్ని రకాల మనుషులు అన్నమాట అవి. కాబట్టి దేవుడు ఈ పువ్వుల గురించి మీకు ఏమైనా తెలిసేమో అని చెప్తున్నారు. బహుశా అడవి పువ్వుని ఎప్పుడైనా మీరు చూసారేమో అని, ఒకవేళ ఆయన తెలియదు కదా మనం చూసామో లేదో, అందుకని ఆయన చెప్తున్నారు అనమాట. మీరు ఆ పువ్వును కనుక చూస్తే దానిని దేవుడు ఎలా అలంకరించారో మీరు చూసినప్పుడు అవి ఏమాత్రం కూడా చింతించవంటవి. రేపటి దినం ఎలాగానే చింతదానికి ఉండదంట. ఆయనే వాటిని తయారు చేసుకున్నాడు, ఆయనే దానిని నాటుకున్నాడు. ఆ అడవి పువ్వులు ఎవరి మీద ఆధారపడవంట. మన ఇంట్లో వేసుకున్నటువంటి మొక్కలు మన మీద ఆధారపడతాయి కదా, మన మీద ఆధారపడతాయి. అబ్బాయి ఇంటి యజమానుడు ఎప్పుడొస్తాడా, నాకు నీళ్ళు ఎప్పుడొస్తాడా, మళ్ళీ దాంట్లో నాకు కుండీలో వేసి వదిలేశాడు, నేను మాడిపోతున్నాను లోపల, ఎప్పుడొస్తాడా యజమానుడు, ఎప్పుడొస్తుందా యజమానురాలని మన ఇంట్లో పెరిగిన మొక్కలు మన మీద ఆధారపడతాయి. అదే అడవి చెట్లు, అడవి పువ్వులంట ఎవరి మీద ఆధారపడవట. ఎవరి మీద ఆధారపడతాయంట? హల్లెలూయా, దేవుని మీద ఆధారపడతాయంటవి. అందుకనే మనల్ని ఈరోజు ఒకసారి అడవి పువ్వుల్ని మీరు చూడండి, అవి ఎంత సొగసుగా ఉంటాయంటే, ఎంత అందంగా ఉంటాయంటే, నేను వాటిని ఎలా అలంకరించానంటే సొలొమోను కూడా పనికిరాడు, అంత అందంగా నేను వాటిని అలంకరించాను. కాబట్టి ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఏం వస్త్రాలు వేసుకోవాలా, ఏం తినాలా, ఏమి ధరించుకోవాలా అని మీరు ఎందుకు చింతిస్తున్నారని అనడానికి అడవి పువ్వుని తీసుకొచ్చాడండి దేవుడు మన ఎదుటికి ఈరోజు. ఎంత గొప్ప కంపారిజన్ అంటే అది చూడండి. అక్కడ 28 పైన కూడా పక్షుల గురించి మాట్లాడతాడు ఆయన. ఆ పక్షులు 26 నుంచి చూస్తే ఆయన పక్షుల గురించి మాట్లాడతాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు కూడా చింతించుట వల్ల ఒక మోరెడు ఎక్కువ కూడా మీరు చేసుకోలేరు. అది చెప్తూ మీరు చింతపడుతూ ఉన్నారు కదా, మీకు రకరకాల చింతలు ఉన్నాయి, మనకి చాలా బాధలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, అక్కరతలు ఉన్నాయి. వాటి ఎవరు తీరుస్తారా, ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేసుకోవాలా, ఇవన్నీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలా, వీటన్నిటి విషయం పిల్లల చదువులు ఎలా, పెళ్ళిళ్ళు ఎలా, ఇదేలా అదేలా మీరు చింతపడుతున్నారు కదా. మీరు చింతపడము వల్ల మీ చిన్న కూడా చేసుకోలేరు, మీరేమి సాధించలేరు చింతపడడం ద్వారా. దేవుణ్ణి చూడండి, మీరు ఈ పక్షులను చూడండి ఎలా ఆధారపడతారు. వాటన్నిటికంటే ముఖ్యంగా అడవి పువ్వులను చూడండి, దేవుడు వాటిని ఎలా అలంకరించి దానికి వైభవం ఇచ్చాడో చూడండి. అలాంటి వైభవాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనము మనుషుల మీద ఆధారపడతాం, పరిస్థితుల మీద ఆధారపడతాం, మనకున్న సోర్సెస్ మీద ఆధారపడతాం, మన ఉద్యోగం మీద ఆధారపడతాం, మనకిచ్చేటువంటి మనుష్యుల మీద ఆధారపడతాం, మనకు వచ్చేటువంటి సంపద మీద ఆధారపడతాం, ఇంకా రాబోయేటువంటి మనకు ఆశీర్వాదాల మీద మనము ఆధారపడతాం. ఈ పువ్వులు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాయంటే, మేమైతే ఎవరి మీద ఆధారపడం, మాకు ఎవరి ఏమంటారు ఆలనా పాలన అక్కర్లేదు, మాకు తెలుసు మాకంటూ ఒక దేవుడు ఉన్నాడని, మేము ఆయన మీద ఆధారపడతాం కాబట్టి మేము ఎంత అందంగా ఉన్నాము అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే మేము ఎంత అందంగా ఉన్నాము అని అడవి పువ్వులు ఈరోజు మనకి మాట్లాడుతున్నాయి. 104వ కీర్తన ఒకసారి తెరవండి, 20వ వచనం. 104వ కీర్తన 20వ వచనం. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అడవి జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనజూచుచున్నవి. హల్లెలూయా. ఇప్పుడు చీకటి అయింది అనుకోండి, అడవి పువ్వులు పొద్దున పూసాయి, ఒక్కడే దాని లైఫ్. నేడుండి రేపు పొయ్యిలోనికి వెళ్ళిపోతాయి అంటవి, ఈరోజే ఉంటాయి అవి. నేడుండి రేపు పొయ్యిలోకి వెళ్ళిపోయేటువంటి ఆ గడ్డి పువ్వులను దేవుడు అలాగున అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా అన్నాడు అక్కడ ఆయన. అల్ప అంటే కంపేర్ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ రోజే ఉంటాయి అవి గడ్డి పువ్వులు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సొగసుగా వస్తాయి, కానీ ఇంక దాని బ్యూటీ ఇంకా చెప్పడానికి వర్ణనాతీతం, అంత బ్యూటీగా ఉంటాయి. సాయంకాలం చచ్చిపోతాం అని ఏమి ఏడవవి. సాయంకాలానికి మా లైఫ్ అయిపోద్ది అని ఏం దాని గురించి చింతలేదు వాటికి. పొద్దున్నే మంచిగా ఇలాగ వికసిస్తాయి, దాని అందంతో అలరిస్తాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, దాన్ని చాలా సొగసుగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, అయిపోతాయి. తర్వాత
వాటినే దేవుడు అంత బ్యూటీ తేవడానికి ప్రయత్నం చేసినప్పుడు మన సృష్టికర్త మన గురించి చింతించడా? మరి మీరెందుకు అల్ప విశ్వాసుల్లాగా ఉండి పరిస్థితుల మీద, మనుష్యుల మీద, మీ ఉద్యోగాల మీద, మీ వ్యాపారాల మీద, లేదంటే మీ పిల్లల మీద, మీ భర్త మీద, లేకపోతే ఇంకొక సోర్సెస్ మీద మీరు ఎందుకు ఆధారపడుతున్నారు? నా పైన అడవి పువ్వుల్లాగా ఎందుకు ఆధారపడలేకపోతున్నారు అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ జంతువులు చూడండి, రాత్రి అవుతుంది, నైట్ అవుతుందంట, చీకటి పడుతూ ఉన్నప్పుడు సహజంగా ఆ జంతువులన్నీ కూడా తిరుగులాడడం మొదలుపెట్టాయంట. తిరుగులాడుతూ దేవుని చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకొని జూచుచున్నాయంట. చూడండి, అవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయంట ఆహారాన్ని? దేవుని చేతిలో నుంచి అండి. ఎన్ని భూమి మీద జీవరాశులు ఉన్నాయో చెప్పండి నాకు. భూమి మీద ఎన్ని వందల వేల మిలియన్ల రకాల జంతువులు ఉన్నాయో వాటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆయన చేతిలో నుంచి. మనకు తెలియడం లేదు, మనమే సంపాదించుకున్నాం, మనమే వండుకోవాలి, మనమే తినాలి. అసలు మనకి తిండి లేకుండా చేసేవాడు దేవుడు. ఒక్కరోజు నేను పస్తు కూడా ఎప్పుడు ఉంచలేదు కదా, ఉంచడు ఆయన ఉంచడు. మనకే అల్ప విశ్వాసం. రేపు ఏం జరుగుతుందా అనేటువంటి ఒక చింత. రేపటి గురించి మీరు చింతించొద్దు అని చెప్పాడు దేవుడు. రేపటి గురించి చింతించొద్దు, రేపటి దినం మంది కాదు. ఇంతలోనే కనబడి అంతలోనే ఇంకా పువ్వుకి 1 డే టైం ఉంది, అంతే కదా. పువ్వుకి దాని లైఫ్ ఈరోజు మార్నింగ్ నేను వికసిస్తే నా దేవుడు ఎప్పుడో నన్ను సృష్టించిన వాడు ఆయన ఎప్పుడు వచ్చేయమంటే అప్పుడు వెళ్ళిపోద్ది అది. కానీ నీకు మాత్రం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే దేంతో పోల్చారు? ఆవిరి వంటి వారు. ఆవిరి పైకి ఎలా ఎగిసి వెళ్ళిపోవడం కనబడుతుంది కదా. మనకు ఆవిరి స్పష్టంగా కనబడాలంటే మీరు అందరూ స్త్రీలు కాబట్టి వంట వండేటప్పుడు మీరు వంట బాగా ఉడుకుతున్నప్పుడు మీరు ఒకసారి మూత తీయండి, అప్పుడు మీకు ఇలా ఆవిరి వస్తుంది. కొంచెం సేపు నాకు ఆవిరి ఏదైనా వెతుక్కోండి, ఎక్కడుంది కనిపిస్తుంది, ఫోటో తీస్తారా మీరు? ఒక్క క్షణం అది మీరు మూత తీసి జస్ట్ ఇలా మీరు హోల్డర్ చూసేసరికి అది వెళ్ళిపోద్ది. అది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి మీరే. మీకెందుకమ్మా ఎన్ని చింతలు అని అడిగాడు దేవుడు ఈరోజు. మీకెందుకు ఇంత చింత? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే మీకు అంత చింత వద్దు. ఆకాశ పక్షులను దేవుడు ఎలా పోషిస్తున్నాడో, ఆ యొక్క భూ జంతువులకు నా చేతిలో నుంచి ఆహారం ఎలా వస్తుంది, ఈ అడవి పువ్వులు దాని సొగసు ఎంత అందంగా నేను క్రియేట్ చేశానో చూసారా? అంతకంటే మీరు గొప్పవారు. హల్లెలూయా. అంతకంటే బ్యూటిఫుల్గా తయారు చేశాడు మనల్ని, అంతకంటే శ్రేష్ఠులుగా తయారు చేశాడు మనల్ని. అవన్నీ మన కోసమే తయారు చేశాడు దేవుడు. వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా. ఇంకా ఏమన్నాడు ఆయన చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, చూసారా 30వ వచనం, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. ఇవన్నీ ఎవరు ఇటువంటి వాటి గురించి చింతిస్తారట? అది ఎవరు చింతిస్తారు? అన్య జనులు వీటి కొరకు చింతిస్తారు తప్ప మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెదకడం తప్ప మీకు ఇంకొక పని చెప్పలేదు నేను. వాటి గురించి చింతించే పని మీకు లేదు, మీకు ఇవ్వలేదు అసలు. నేను వాగ్దానాలు చేశానా? వాటిని రిసీవ్ చేసుకోవడం ఎలాగా, స్వతంత్రించుకోవడం ఎలాగా, ఆయన చేతిలో నుంచి తీసుకోవడం ఎలాగా. ఈరోజు ఇక్కడ ఆయన చేతిలో నుంచి ఎలా తీసుకుంటారు? చీకటి పడుతూ ఉండగానే ఇవన్నీ బయలుదేరిపోయినాయి. దేనికోసం అంటే ఆయన చేతిలోంచి తీసుకోవడానికంటే ఎంత ఆశ్చర్యకరమైన రిఫరెన్స్ అది. ఆయన చేతిలో నుంచి అవి ఆహారం తీసుకుంటాయా? ఎక్కడికో అడవిలో అటు ఇటు తిరిగి ఏ చెట్టు పొదల్లో ఏది దొరుకుతుందా అని చూడవా? దేవుని చేతిలోంచి తీసుకుంటాయా? మనకి ఈ విషయం తెలియదు కదా. ఇక్కడ రాస్తున్నాడు, దేవుడే రాస్తున్నాడు, అవి ఆయన చేతిలోంచి తీసుకోవడానికి తిరుగుతున్నాయంట. అవి మనకు ఆయన చెయ్యి ఎలా ఉంటుందో మనకు తెలియదు. 24 గంటలు మనకి ఎవడు సహాయం చేస్తాడో వాడు చేయి తెలుసు మనకి. ఆ జీతాలు ఇచ్చేవాడు చేయి తెలుసు మనకి, అంతే కదండి. నిజం కాదా నేను మాట్లాడుతున్నా? శాలరీ ఇవ్వకపోతే దాని వైపు, మన ఫోన్ వైపు, మన అకౌంట్ వైపు చూసుకోవడం మనకు తెలుసు తప్ప అటువైపు చూడడం మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు దేవుడు. వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వండర్ఫుల్గా ఉంటుంది. అక్కడ విశ్వాస వీరుల జాబితా. మనకి విశ్వాసం ఉంది అనుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు మనకి విశ్వాసం లేదన్న సంగతి మనకు తెలియదండి. నిజంగానే మనకి విశ్వాసం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి వచ్చేయండి.
11వ అధ్యాయం దగ్గరికి రండి. ఇక్కడ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువట. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందరు. దానిని బట్టియే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థముల చేతనే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత మనకి దృశ్యమైనవి కనబడే పదార్థాల వల్ల నిర్మించబడలేదు. ఆయన నోటి మాటతో నిర్మించబడ్డది. ఆయన వాక్కుతో నిర్మించబడింది. విశ్వంలో కలుగజేసిన ప్రతిదీ కూడా ఆయన వర్డ్, ఆయన నోటి వాక్కు చేత నిర్మించబడింది. కనబడే పదార్థాల చేత ఇది నిర్మాణం అవ్వలేదు. ఈ విషయం కొంచెం లోతుగా వెళ్ళినటువంటి క్రైస్తవులకే అర్థమవుతుంది. మనం పైన క్రైస్తవ్యం చేస్తూ ఒక అప్పు తీరడం, ఒక వ్యాధి పోవడం, ఒక పెళ్ళైపోవడం, లేదంటే ఈరోజు ఇలా రాగానే ఒక కార్యం జరిగిపోతే అది మంచి దేవుడు, లేకపోతే దేవుడు ఏం చేయట్లేదు, మీ ఆయన గారు ఇలా స్విచ్ చేయగానే మారిపోతే మంచి దేవుడు, స్విచ్ ఆన్ చేస్తే ఆగిపోవాలి, ఆఫ్ చేస్తే ఆయన ఆన్ చేస్తే ఆన్ అవ్వాలి, ఇలా చేస్తే మీకు మొత్తం అంటే కూల్గా కామ్గా మన ఇల్లు ఉంటుందని అని మీరు అనుకుంటారు. కానీ కాదు. అదృశ్యమైనవి మనము ఆయన వాగ్దానాల్ని చూడాలంటే ఆయన నోటి వాక్కు చేతే ఈ యొక్క నిర్మాణం అంతా జరిగిందంట. ఇప్పుడు అదే మన నోటి వాక్కులో పెట్టాడు దేవుడు. అబ్రహాము విశ్వాసం చేత ఆయన ఎలా వెళ్ళాడో మన అందరికీ తెలుసు. సరే, అబ్రహాం గారికి చాలా విశ్వాసం ఉంది. ఇంకా ఆయన విశ్వాసులకు తండ్రి ఆయన పక్కన పెడదాం. మనం స్త్రీలము కాబట్టి శారా గారి దగ్గరికి వద్దాం. మనం శారా దగ్గరికి వచ్చి శారా గారి తెర వెనకాల ఉంటే దూతలు వచ్చి అన్నారు, వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీకు బిడ్డ పుడతాడు, శారా కడుపులో బిడ్డ వస్తాడు, శారా ఒడిలో బిడ్డ ఉంటాడు అంటే శారా నవ్వింది కదా. శారా నవ్వితే నువ్వు ఎందుకు నవ్వావు అని అడిగాడు ఆ దూత. అడిగితే నేను నవ్వలేదు అంది. నేను నవ్వలేదు అందుకని నవ్వింది. లోపల హృదయం అంతా కూడా జోక్లాగే ఉంది ఆవిడకి. నేనా ఈ ఏజ్లోనా బిడ్డను కంటానా అనుకుంది. ఏమోలే దేవుడు చెప్పాడు కదా చూద్దాంలే అనుకుంది. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆవిడ శరీరాన్ని చూసుకుంటుంది, ఆవిడ పొట్టను చూసుకుంటుంది, ఆవిడకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఆవిడకి మెనోపాజ్ వచ్చేసింది. అది దాటిపోయి కూడా చాలా సంవత్సరాలు 10-20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బిడ్డ పుట్టడం ఏంటి అని ఆలోచించుకొని, అబ్రహాంకి ఒక బిడ్డను కదా దేవుడు ఇస్తానన్నాడు, నేను దేవుడికి సహాయం చేయాలనుకుంది ఆవిడ. దేవుడికి సహాయం చేసి దేవుడి నామానికి అవమానం రాకుండా, దేవుడు చెడ్డ పేరు రాకూడదు మన దేవుడికి, అందుకని మనమే ఏదైనా చేసేసుకుందామని చెప్పి ఏం చేసింది, హాగర్ని తీసుకొచ్చింది. దేవుడికి సహాయం చేస్తుంది, దేవుడి నామానికి అవమానం రాకుండా చేయాలనుకుని లోపల అనుకుంటుంది. ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఈవిడే వెతికేసుకోవాలి కాబట్టి వెతికేసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చింది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఆయన గారికి ఇచ్చింది. అంటే దేవుడికే సహాయం చేస్తుంది పాపం ఈవిడ. అమ్మాయిని తీసుకొచ్చి వాగ్దానము నెరవేర్చడానికి ఆల్టర్నేట్స్ వెతుక్కున్నట్లు మనం కూడా దేవుడు ఒకటి చేస్తానని చెప్పిన తర్వాత రకరకాలుగా నువ్వే సహాయం చేసేలేమో అని ఆలోచించేసుకుంటూ ఉంటావు. నువ్వు నిజమేనా నేను చెప్తున్న మాటలన్నీ? నువ్వే చేసేసుకుంటూ ఉంటావు అన్నమాట, నువ్వే తవ్వేసుకుంటూ ఉంటావు అన్నీ. ఇలా చెయ్యకపోతే మరి ఇదంతా దాటిపోతుంది కదండి, నా వయసు ఉడిగిపోయింది కదండి, నేను ఎలాగో వెయిట్ చేస్తానండి అనుకుని సేమ్ చేసింది ఆవిడ. చేస్తే ఆవిడకి ఏమొచ్చింది, అక్కడ అవమానం వచ్చింది. ఇంకా పీస్ రావడానికి బదులుగా, ఒక బిడ్డ పుట్టేస్తే వాడిని చూసి మురిసిపోవడానికి బదులుగా అవమానం వచ్చింది. ఇంకా ఆవిడ ప్రెగ్నెంట్తో ఉండగానే ఈ దాసి, ఈ యొక్క యజమానురాలు దాసి దృష్టికి ఎలా ఉందంటే నీచంగా కనబడుతుందంట దానికి. ఆవిడెక్కడా, దాని లైఫ్ ఎక్కడా? ఒక దాసి తను వచ్చి ఒక ఈ యజమానుడి యొక్క భార్య తినకి ఒక లైఫ్ ఇవ్వాలనుకుందో, ఆమెను ఉపయోగించుకోవాలనుకుందో. ఆ దాసీలను ఏదైనా చేస్తారు ఆ రోజుల్లో, వాళ్ళ ఇష్టం. కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నుంచోవాలి, వెళ్ళి ఆ బావిలో పడి చావంటే చావాలి. దాసీలు ఆ రోజుల్లో ఆ యొక్క బానిస వ్యవస్థ అలాగే ఉండేది. కానీ ఈమెను మాత్రం తన భర్తకి ఇచ్చింది. అయినప్పటికీ ఆవిడకి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. సొంత నిర్ణయము ద్వారా ఫస్ట్ వచ్చింది ఏంటది, అవమానము. తర్వాత మనశ్శాంతి లేదు, ఇంకా మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయింది ఆవిడకి. రాత్రి పగలు నిద్ర పట్టట్లేదు. ఇంకా దాని మొహం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇక ఈవిడికి ఏమేమి టార్చర్లు వచ్చో అవన్నీ ఉపయోగించడం మొదలుపెట్టింది, తిట్టడం మొదలుపెట్టింది, ఏదేదో చేసింది ఆవిడ. ఈవిడ టార్చర్కి దాసియే తట్టుకోలేక ఆవిడ పారిపోయింది. మొత్తానికి ఇల్లంతా ఎలా అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఎందుకంటే ఈవిడ మంచే చేసింది. ఎందుకంటే దేవుడు ఇస్తానన్నాడు, నమ్మదగిన వాడు, మంచోడు, దేవుడు ఇస్తాడు. కానీ నా శరీరం మృతతుల్యం అయిపోయింది కాబట్టి ఆమె తన శరీరాన్ని చూసుకుంటుంది, ఆమె తన యూట్రస్ను చూసుకుంటుంది, ఆమె తన స్థితిగతులను చూసుకుంటుంది. కానీ దేవుడు వీటన్నిటికీ మించిన వాడు, ఆయనకి వీటన్నిటితో పని లేదని ఆవిడకి తెలియదు. అబ్రహాంకి తెలుసు, ఆవిడకి తెలియదు. ఇప్పుడు మనకు కూడా చాలాసార్లు ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి.
దేవుడు చేయలేడేమోనని నేను ఇటు అటు పరిగెట్టట్లేదు. నేను కూర్చొని ఎదురు చూస్తూనే ఉన్నాను. పరిస్థితులు ఎలా 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 మారిపోయి, సంవత్సరాలు ఎలా గతించిపోయి, ఇంకా డౌన్ఫాల్ అవుతూనే ఉన్నప్పటికీ ఆయన చేయగల సామర్థ్యము గలవాడు. ఆయన చేస్తాడు. ఆయన ఈ పరిస్థితులకు అతీతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన కొరకు నేను కనిపెట్టుకొని యుందును. ప్రతి పరిస్థితికి చాలినవాడు ఆయన. ఆయన వాక్కు చేత ఆకాశాన్ని నిర్మించాడు. ఆయన వాక్కు చేత ప్రతి నిర్మాణం అంతటినీ చేశాడు అనేటువంటి ఒక వాగ్దానము యొక్క ఏమంటారు, వాగ్దానం నెరవేర్చే వాని యొక్క శక్తిని నువ్వు గ్రహించాలి. ఆయన పవర్ ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి మన శక్తి సరిపోదు. దేవుని పవర్ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి మన పవర్ సరిపోదండి. మన పవర్ సరిపోదు. మనకంత కెపాసిటీ లేదు. ఆ పవర్ తెలుసుకున్న వాళ్ళు హై లెవెల్లోనికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ శారాకి స్ట్రగుల్ అయిపోయిన తర్వాత, బాధలు వచ్చేసాక, ఈ వేదనలు వచ్చేసాక, మెంటల్ టెన్షన్ వచ్చేసిన తర్వాత, ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు, దాన్ని తరిమేసిన తర్వాత ఇప్పుడు కూర్చొని ఆలోచించుకుంటుంది, దేవుడు నాకు బిడ్డనివ్వడానికి సామర్థ్యం గలవాడు. నేనే తప్పు చేశాను. నాకు ఏది వయసు ఉడిగిపోయినా, నా శరీరం మృతతుల్యం అయిపోయినా ఆయన నోటు వాక్కు చేత నాకు బిడ్డనిస్తాడని శారా దేవుణ్ణి నమ్మిందంట. హల్లెలూయా. 13వ వచనం, 11 చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు, హల్లెలూయా, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము, హల్లెలూయా. చూడండి, ఆయనే మన దేవుడు. అర్థమైపోయింది కదా మన దేవుడు ఎట్టివాడో. వాక్యమును మనము గ్రహించి, ఆ వాక్యమే దేవుడు. వాక్యము వింటూ ఉన్నప్పుడు విశ్వాసము, అల్ప విశ్వాసులారా, అడవి పువ్వును చూసి రోజు బుద్ధి తెచ్చుకుంటే పొద్దున్న వికసించి సాయంత్రం వాడిపోయే అడవి పువ్వు దాని అందాన్ని చూపించి మీకు ఒక మెసేజ్ పాస్ చేస్తూ ఉంటే, అల్ప విశ్వాసులైన మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇటు అటు తూలి తొట్టిల్లిపోయి చింతించి మనమే దెబ్బలాడేసుకొని, మనమే కొట్టేసుకొని, మనమే ఏదో అయిపోయి, ఇక మన దేవుడు చేతకాని వాడేమో, నువ్వేదైనా సహాయం చేయాలేమో అన్నట్లుగా చేస్తున్న ఈ పరిస్థితులను బట్టి ఒకసారి ఈరోజు మన అందరితో కూడా దేవుడు మనమే కౌన్సిలింగ్ చేసేసుకోవాలి. మనమే వాళ్ళని మార్చేయాలి, మనమే వాళ్ళతో మాట్లాడేయాలి, మనమే ఈ యొక్క సొల్యూషన్ తెచ్చేయాలి అని ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళే అందరూ కూడా. ఆఖరికి నాయన నీవు తప్ప వేరే ఏ దిక్కు లేనే లేదని ఆయన వాగ్దానం స్వతంత్రించుకోవడానికి అవసరమైన విశ్వాసం కోసం ఈరోజు మనం అందరం అడగాలి. ఈరోజు మీరు దేనికోసం అడగాలి? నాకు నీ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడానికి అవసరమైన ఫెయిత్ నాకు కావాలి. నాకు లేదు ప్రభు, నిజంగా నాకు లేదు. నేనైతే రోజు అడుగుతున్నా దేవుడు, నాకు లేదు నిజంగా. నీవు నాకు ఇస్తే నేను దాన్ని రిసీవ్ చేసుకొని ఆ వాగ్దానాన్ని నీ చేతిలోంచి నేను ఇలా తీసుకోగలుగుతాను. అది నాకు అనుగ్రహించండి. పక్షవాత రోగి యొక్క తండ్రి అడుగుతాడు, నాయన నా కొడుకును నువ్వు స్వస్థపరచగలవని నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ముందు చాలా ఫెయిల్యూర్స్ చూశాను. నీ శిష్యులందరూ చేసి ఫెయిల్ అయిపోవడం చూశాను కాబట్టి నాకు ఇంకంత కాన్ఫిడెంట్గా నేను ఉండలేకపోతున్నాను. నీవు నా కోసం ప్రార్థన చేస్తావా అని అడిగాడు. అవునా కదా? అదే నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నా. నాకు అంత విశ్వాసం లేదేమో, ఒకసారి నాకు విశ్వాసం ఇస్తే నేను ఆ విశ్వాసాన్ని తీసుకొని నేను ఆ వాగ్దానాన్ని పొందుకుంటాను అని ఈరోజు మీరు ఇది కూడా స్వతంత్రించుకోవాలి. ఎవరు చింతించొద్దు. అంటే కన్నీటి ప్రార్థన అవసరం చెయ్యండి. వాగ్దాన నెరవేర్పు కొరకు హక్కుపూర్వకంగా అడిగే ప్రార్థన చేయండి. తరువాత దేవుడు ఇచ్చాడని నమ్మి విశ్వసించి దేవునికి వందనాలు చెప్పే ప్రార్థన చేయండి. ప్రార్థనలో స్టెప్స్ కంపల్సరీ. ఇప్పుడు మీరు ఇక్కడ పైకి వచ్చారంటే ఎలా వచ్చారు? ఎగిరి వచ్చారా? మెట్లన్నీ ఎక్కే వచ్చారు కదా. ఇది కూడా అంతే. అన్ని స్టెప్స్ ఎక్కితేనే ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనము చేరుకునేది. అప్పుడు ఆయన చేతిలో నుంచి మనం అది తీసుకునేది. అడవి పువ్వులను ఎలా అలంకరించాడో మన స్త్రీలమైన మనల్ని కూడా దేవుడు అలా అలంకరించాలని కోరుకుంటున్నాడంట. మన అలంకరణ అంతా ఎలా ఉండాలో 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఇంకా మనకి ఇది పెళ్లి మెసేజ్ కాదు కాబట్టి అది వద్దులేండి. తరువాత మన గురించి 3వ వచనంలో ఉంది. 3:3 చూడండి.
జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రాల గురించి కదా మాట్లాడుకున్నాం, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమగు అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. పువ్వులాగా మనం దేవుడికి కనబడాలంటే మనం ఇప్పుడు దేవునికి ఒక మంచి ఫ్లవర్ లాగా మనం కనబడాలి. మనలో నుంచి మంచి సువాసన దేవునికి రావాలి. మనల్ని దేవుడు చూసి మన యొక్క సువాసనను ఆఘ్రాణించాలి. మనల్ని చూసి ఆయన మురిసిపోవాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి మనకి. ఈ లక్షణాలు మనకు ఉండాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, ఇంకా ఏముంది అంటే జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, ఇంకేముంది అక్కడ? అక్షయ అలంకారం అంటే ఏంటంటే ఎప్పటికీ పోని అలంకారము అని. అక్షయ పాత్ర అంటే ఏంటి? ఇంకా ఆ పాత్రలో ఎప్పటికీ ఆహారం ఊరుతూ ఉంటుందన్నమాట. అక్షయ పాత్ర అంటారు, ఐడియా ఉందా మీకు? అక్షయ పాత్ర అంటే ఏంటంటే ఇంకా ఆ పాత్రలో ఎప్పుడు ఇంకా తరిగిపోదన్నమాట. అవి ఫుడ్ అలాగా తీస్తుంటే మళ్ళీ వస్తుంటుంది, తీస్తుంటే ఇంకా నగలు తీస్తుంటే ఇంకా వస్తుంటుంది. అక్షయ పాత్రలు అనమాట అవి. అది ఒక మ్యాజికల్ బౌల్ అనమాట. అది అక్షయ అలంకారము అంటే ఇంకా అది ఇంకా ఎప్పటికీ పోదు మనకి. ఇది అంతరంగ సౌందర్యం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. అంతరంగ సౌందర్యంలో సాధువైనట్టు, మృదువైనట్టు ఒక మంచి గుణాలు అనమాట మనలో. మనం ఏమనుకుంటున్నామంటే అందరికీ మంచిగా కనిపించాలంటే బోళ్ళు బంగారు నగలు పెట్టుకొనిటయు, మంచి పట్టు చీరలు కట్టుకొనిటయు, మంచి మంచి వస్త్రములు అలంకరించుకొనిటయు, ఒక జడ కాదు 100 జడలు వేసుకొనిటయు అంటే మనము మన కోసం తయారవుతున్నాం. అది ఇప్పుడు మనం బయట వాళ్ళకి నచ్చాలంటే అవుట్వర్డ్ అపిరియన్స్ చాలా ముఖ్యం. ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, పిచ్చి పిచ్చిగా వెళ్ళి నా గుణమంతా చాలా బాగుందండి చూడండి అంటే అక్కడ నుంచి అవుట్ అంటారు వాళ్ళు. అక్కడ మనుష్యులు బయట అపిరియన్స్ చూస్తారు. బయట పైన ఎలా ఉన్నారు వాళ్ళు, అలంకరణ, పై అలంకరణ చూసేది మనుష్యులు, లోపల అలంకరణ చూసేది దేవుడు. దేవుడికి మనం మంచిగా కనిపించేలాగా మీరు ప్రయత్నం చేయండి. బయట వేసుకోవద్దని చెప్పట్లేదు. కాబట్టి మనం ఎలాగ తగుమాత్రపు మంచి అలంకరణతో మనం సింపుల్గా, నీట్గా, డిగ్నిఫైడ్గా మంచి శరీరం అంతా కప్పుకొని చూసినప్పుడు వెంటనే వీళ్ళు భక్తి గల స్త్రీలు అనిపించేటట్లు తయారవ్వండి. డిక్లేర్ చేసి చెప్పేశాడు, ఎలా ఉండాలో చెప్పేశాడు ఆయన. వీళ్ళని చూడగానే, ఈవిని చూడగానే ఈవిడ భక్తి పరురాలైనటువంటి స్త్రీ అని ఇంకొకరు చెప్పగానే దేవునికి మహిమ అది. అలా ఉండమని చెప్పేశారు దేవుడు. అలా మన తయారు, బయట తయారు అలా ఉంది. ఆ తర్వాత లోపల తయారీ ఎలాగ దేవునికి ఎలా మనము ఆ పుష్పము వలె కనబడతామంటే సాధువుగా, మృదువుగా, మంచి అలంకరణ, అంతరంగ స్వభావం అలా ఉందనుకోండి, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము మన శారా గారు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసారు. శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు, ఇక్కడే మళ్ళీ మనకి పేతురు కూడా ఆన్సర్ చెప్పాడు. ఏ భయమునకు మనము బెదరక ఉంటే మనం శారా గారి పిల్లలం అయిపోతాం. శారా గారు 11:11 హెబ్రీలకు రాసిన పత్రికలో ఆవిడ ఏం చేసింది? శరీరము మృతతుల్యం అయిపోయినా కూడా ఆవిడ విశ్వాసముతో బిడ్డను ఆవిడ పొందుకుంది. ఇప్పుడు మనం ఆవిడకి పిల్లలం అవ్వాలంటే ఒకటి మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. భర్తకి స్త్రీలం కాబట్టి ఇది కూడా మంచి పాయింట్. భర్తకి లోబడి ఉండాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి, మంచి అలంకరణలు మనము ఈ స్వభావం కలిగిన అలంకరణ ఈరోజు మనకు లేదనుకోండి, అది ఈరోజే మాకు అది కావాలని అడగండి. ఎవరినైనా మీరు మంచిగా డ్రెస్ వేసుకోవడం చూసారనుకోండి, మీరు అప్పటి వరకు ఎప్పుడు అలాంటి బట్టలు వేసుకోలేదు. మీరు ఆవిడ వేసుకున్న ప్యాటర్న్ మీకు నచ్చింది, ఈరోజు నచ్చితే వెంటనే షాప్కి వెళ్ళిపోతారా లేదా చెప్పాలి నాకు. వెళ్ళిపోయి ఏ షాపులో దొరుకుతుందో, నేను ఇప్పటి వరకు ఈ ప్యాటర్న్ వేసుకోలేదు, నేను చుడిదార్ నేను వేసుకున్నాను కానీ ఇలా ఫ్రాక్ స్టైల్ నేను వేసుకోలేదు అని మొత్తం అంతా కూడా వెళ్ళి వెతుక్కుని వచ్చి ఎలా మనం తెచ్చుకుని నచ్చింది మనకు, అది మనం వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వేసుకున్నాము. ఈరోజు ఇవి నాకు లేవు, ఈరోజే నేను కొనుక్కుని తెచ్చుకొని వేసుకొని మా ఇంటికి వెళతాను అనుకున్నారు అనుకోండి, హల్లెలూయా, ఎంత గొప్ప విషయం కదా. వాక్ అదే దేవుని వాక్కుని మీరు రిసీవ్ చేసేసుకున్నారు. ఈరోజు మీరు అది తీసేసుకున్నారు లోపలికి, అది నెరవేర్పులోనికి వచ్చేస్తుంది. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలయ్యా. ఒట్టి గడ్డిని నీవు అలా అలంకరిస్తే నాయన ఆకాశ పక్షుల కంటేను, మరి ఆ యొక్క నాయన జంతువుల కంటేను, నాయన ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కంటేను ఎంతో శ్రేష్టమైనటువంటి మనుష్యులుగా మమ్మల్ని మీ సారూప్యంలో చేసుకున్నప్పుడు మా గురించి మీరు ఆలోచిస్తారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మేము గ్రహించాము తండ్రి. విశ్వాసం ఉంచుతున్నాము. మా దేవుడు నమ్మదగిన వాడని, వాగ్దాన నెరవేర్పులు జరిగిస్తాడని, నా ప్రతి పరిస్థితికి ఆయన చాలిన వాడని, ఆయన గొప్ప కార్యాలు నా ఎడల చేస్తాడని, మా అందరి జీవితంలో ఏదైతే ముళ్ళుగా ఉన్న సమస్యలు ఉన్నాయో అవి ఏ పాటివి నాయన నా దేవుడు తలుచుకుంటే ఒక సెకనులో అయ్యా అవి విరగ్గొట్టబడతాయని, ఆయన చేతిలో నుంచే నేను నాయన ఆశీర్వాదాన్ని తీసుకుని చూచుచున్నాము ప్రభువా. ఈరోజు ఆ వాగ్దాన నెరవేర్పులు పొందుకుంటున్నాం ప్రభువా. మేము విశ్వాసంలో వృద్ధి పొందుతున్నాం ప్రభువా. అల్ప విశ్వాసాన్ని తీసివేశాం ప్రభువా. నీ పైన ఆధారపడుతున్నాం ప్రభువా. మా దేవుడు చేటుకు సమర్థుడని మా దేవుని పైన అడవి పువ్వులాగే ఆధారపడుతున్నాం ప్రభువా. నాయన నాయన మా పోషకుడవు నీవే, మా నావికుడవు నీవే, మా శైలము నీవే, మా కొండవు నీవే, మా కోటవు నీవే, మా కేడెము నీవే, మా దుర్గము నీవే తండ్రి. మా ఆశ్రయము నీవే నాయన, మా ఆధారము నీవే ప్రభువ, మా దాగుచోటువి నీవే ప్రభువ, మా పోషకుడా మరొకసారి నాయన ఈరోజు మా భారం అంతటిని మీపై మోపుతూ నిషారా వల్లనే ప్రభువా నాయన ఆమెకు మేము బిడలవ్వాలని నాయన ఆశపడుతున్నాం. ప్రతి విషయంలో విశ్వాసంతో ఆవిడ ఎలా ఎదురు చూసి ప్రభువా అయా భర్తకు లోబడి నాయన ఆవిడ యొక్క సంతానాన్ని పొందుకొని ప్రభువా ఇసుక రేణువులంత విస్తారమైన జనాంగానికి అయ్యా వారు తల్లిదండ్రులుగా ఉన్నారో దేవా అలాంటి వాగ్దాన ఫలాలు నాయన మాకిచ్చినవి మేము పొందుకోవడానికి సహాయం చేయమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ విశ్వాస వీరులుగా మమ్మల్ని ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.